దుర్గ దీక్షగా ఇక్కడ దీక్ష చేసి విజయవాడ వెళ్తారు. అలాగే అర్ధమాలుగా మేము ఏం చేస్తామంటే పెద్దమ్మ దగ్గర 21 రోజు అయితే ఇక్కడ 18 రోజులుగా పెట్టుకుని అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న 18 అమ్మల్ని కేంద్రంగా చేసుకుని రోజుకు ఒక అమ్మ పేరు చెప్పుకుని 18 రోజుల దీక్ష అలా చేస్తారు. విజయవాడ అమ్మవారి మన అమ్మ దగ్గర జ్యోతి అంటే నూనె పోసి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే గ్రామం బొమ్మిడి గ్రామం. ఈ బొమ్మిడి గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఉంది. బొమ్మిడి గ్రామంలో వేంచేసి ఉన్న పావని దుర్గమ్మ దేవాలయం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ బొమ్మిడి గ్రామంలో అందమైన పంట పొలాలు, పచ్చని పైర్లు, ప్రముఖమైన దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ లొకేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా పంట పొలాలు, కాలువలు చూడడానికి చాలా బాగున్నాయి.
గ్రామం బొమ్మిడి గ్రామం. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు బొమ్మిడి గ్రామంలో వేంచేసి ఉన్న పావని దుర్గమ్మ అమ్మవారు. ఇప్పుడు పావని దుర్గమ్మ అమ్మవారి మహిమల గురించి గురువుగారి మాటల్లో విందాం. అమ్మవారి పేరు పావని దుర్గమ్మ. ఆలయం 2008లో కట్టడం జరిగింది. పావని దుర్గమ్మ ఆలయంలో స్పెషల్ ఏంటంటే విజయవాడ అమ్మవారి దగ్గర 41 రోజుల దీక్ష, 21 రోజుల దీక్ష అని ఫుల్ మాల, అర్ధమాల అని పెడతారు. పావని దుర్గమ్మ దగ్గర అయితే 32 రోజుల దీక్ష, అత దుర్గా ద్వాత్రింశనామాలను 32 నామాలు, చాలా మహిమగల అమ్మవారి నామాలని 32 రోజులుగా చేసుకుని రోజుకు ఒక నామం పేరు చెప్పి 32 రోజుల దీక్ష అని బొమ్మిడి పావని దుర్గ దీక్షగా ఇక్కడ దీక్ష చేసి విజయవాడ వెళ్తారు. అలాగే అర్ధమాలగా మేము ఏం చేస్తామంటే పెద్దమ్మ దగ్గర 21 రోజు అయితే ఇక్కడ 18 రోజులుగా పెట్టుకుని అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న 18 అమ్మల్ని కేంద్రంగా చేసుకుని రోజుకు ఒక అమ్మ పేరు చెప్పుకుని 18 రోజుల దీక్ష అలా చేస్తారు. విజయవాడ అమ్మవారు మన అమ్మ దగ్గర జ్యోతి అంటే నూనె పోసి జ్యోతి పెట్టుకుని గ్రామ ప్రదక్షిణ చేస్తారు. మేము ఇదివరకు అలాగే చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేశారంటే అమ్మవారు బట్టి కర్పూర జ్యోతి అంటే ప్రమిదిలో విభూతి పోసి కర్పూరాలతో జ్యోతి పెడతారు అనమాట. కర్పూర జ్యోతి చేస్తారు. అక్కడ నూనెతో చేస్తే పావని దుర్గమ్మ ఆలయం స్పెషల్ ఏంటంటే కర్పూర జ్యోతి చేస్తారు. ఇక్కడ బంధన మనం విజయవాడ అమ్మ దగ్గరికి అయితే బంధన పుచ్చుకుని వెళ్తాం. ఇక్కడ అదే విధంగా బంధన ఏం చేస్తామంటే పసుపు కుంకుమ కావిడి కింద చేసి బంధన కింద పసుపు కుంకుమ కావిడి పెడతారు. ఒక పక్క పసుపు, ఒక పక్క కావిడి కింద కుంకుమ కింద పెట్టి అమ్మవారి దీక్ష చేసి ఈ పసుపు కుంకుమ కావిడిని విజయవాడ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లి అమ్మని దర్శించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి దగ్గర రావి చెట్టు ఉంటుంది కదా, ఎదురుకుండా ఆంజనేయ స్వామి నక్షత్ర పాలకుడి దగ్గర ఆ రావి చెట్టు దగ్గర ఈ సమర్పిస్తారు. కొన్నాళ్ళు అక్కడ సెమీ పూజ చేసి ఆ రాత్రి బయలుదేరి తెల్లారేపాటికి ఏకాదశి రోజు విజయవాడ దర్శనంకి వెళ్తాం. భవానీలందరూ దశమి రోజు కొంతమంది వెళ్తే మేము మాత్రం ఏకాదశి రోజు వెళ్తాం. దశమి రోజు కూడా ఇక్కడే ఉండి సాయంత్రం సెమీ పూజ చేసి
ఇదివరకు ఏకాదశి రోజు విజయవాడలో మొగలరాజపురంలో ఉన్న అమ్మవారిని పావందుర్గమ్మని అదే ఇంద్రకీలాద్రి దుర్గామలేశ్వరిని దర్శించుకుని అక్కడి నుంచి మొగలరాజపురం అమ్మ దగ్గర కొండపైన అమ్మవారు ఉంటారు విజయవాడలో. ఆ అమ్మవారి దగ్గరికి మా భవనీలందరినీ తీసుకెళ్లి అమ్మవారిని దర్శించుకుని తీసుకొచ్చేవాళ్ళం. అమ్మవారి స్పెషల్ ఏంటంటే అక్కడ అమ్మవారి దగ్గర కింద గుళ్ళోనేమో పాదం ఉంటుంది, మొగలరాజపురం అమ్మ అంటే కొండపైన, పైన శిఖరంలోనేమో శివయ్య సహజంగా వెలిసినవి ఉంటాయి. ఆ గుడి కూడా దర్శించుకుని అక్కడ ఉయ్యాల సేవ చేసి వచ్చేవాళ్ళం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఆదివారం రావడంతో ఇక్కడ శనివారం బంధన కట్టుకుని పసుపు కుంకుమ కావిడి పట్టుకుని ఆదివారం అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ సాయంత్రానికి బొమ్మిడి అదే మా పావందుర్గం దగ్గరికి వచ్చేయాలని నిర్ణయించుకున్నాం. అమ్మవారు చాలా మహిమగల. ఒకసారి అమ్మవారి ఆలయంకి వచ్చి దొంగతనం జరిగి అదే మా ఆభరణాలు అలాగే ఉన్నాయి, 6 సంవత్సరాలు తీసేశారు. మేము ఇంత మహిమ అంత మహిమ అంటాం కదా, దాని గురించి చెప్పుకోలేకుండా మౌనంగా కూర్చుంటే అతను దొరికేసి పోలీసులే మా గుడికి వచ్చి, ఏమండి మీ వస్తువులు ఏమైనా పోయినాయి అని అంటే మేము పైకి కింద చూస్తుంటే ఏం పర్లేదండి ఇలా దొంగ దొరికాడు అన్నారు. ఇలా 3 జతల సంవత్సరాలు పోయినాయండి, ఏంటి పరిస్థితి అని అంటే ఇది దొరికినాయండి అని అన్నప్పటికీ దొంగను ఎదుర్కొంటూ వేశారు. ఆ తర్వాత తెల్లారి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మా అబ్బాయి మీద కేసు పెట్టండి అని చెప్పి నా 6 సంవత్సరాలతో పాటు ఇదివరకు అలంకరణకి ఆభరణాలు ఉండే వేరే మామూలు నికిలి గోల్డ్ కాకుండా వేరే ఆభరణాలు ఉండే అవి తీసుకొచ్చి ఇచ్చి మా అబ్బాయి మీద కేసు పెట్టకండి, మీ వస్తువులు మీకు ఇప్పించేస్తామంటే జడ్జి గారి కేసు పెట్టమన్నారు. పెట్టాం. జడ్జి గారు మంగళవారం రోజే మా అమ్మవారికి స్పెషల్ ఉంది, ఏదైనా కోరికంటే మంగళవారం మొక్కు, మంగళవారమే తీరుతుంది. ఆ మంగళవారం రోజే జడ్జి గారు 6 సంవత్సరాల్లోనూ రికవరీలో కొన్ని ఉంచుకుని 4 సంవత్సరాలు మాకు ఇచ్చారు. ఆ 4 సంవత్సరాలు మళ్ళా అమ్మవారికి ఇదే మహిమ వచ్చింది. మళ్ళా 2వ సంవత్సరం ఇలాగే ఒకడు ఆగతాయి దొంగతనం చేయాలని వచ్చి లోనికి వచ్చేపాటికి ఏదో మనిషి ఉన్నట్టుగా అనిపించి భయం వేసి వెళ్ళిపోయాడంట. తెల్లారి చూసేవాడు వేరే గుడికి దొంగతనం చేసి దొరికేశాడు. ఏంట్రా పక్క మరి ఊరు బయట ఉన్న గుడి మానేసి లోనున్న గుడి ఎందుకు కొట్టావంటే అక్కడ ఎవరో ఉన్నారు గద్దించినట్టు అనిపించింది, అందులో భయం వేసి నేను దొంగతనం చేయలేకపోయినా వచ్చేసానని. తీరా చూస్తే 9 మెట్లు, మాకు గుడి ఎక్కేటప్పుడు 9 మెట్లు ఉన్నాయి కదా, మొదటి మెట్టు ముందు కుంకుమ అడుగు వేసింది, ఎడం కాలు అడుగు, పెద్ద అడుగు. ఆ ఫోటో మీకు ఇస్తాను. ఇప్పుడు 3 రోజులు వర్షం వచ్చినా పోలా, ఆ కుంకుమ అడుగు వేసింది. ఆ తర్వాత ఒకరికి కుంకుమ కింద వచ్చి నేనేదా రాత్రి ఆపింది, ఇదిగో కుంకుమ అడుగు నా గుర్తు, నాది ఎడం కాలు అడుగు, ఒకే అడుగు ఉంది కుంకుమ అడుగు, ఇటు లేవు అడుగులు, ఇటు లేవు. ఎవరన్నా వేస్తే కుంకుమ అడుగు పెట్టి అలా అడుగు వేస్తే వాళ్ళ ఎదరికి నడిచినా ముందుకు నడిచినా కుంకుమ అంటుకుంటాం. అలాగే అక్కడ ఎడం కాలు అడుగు వేసి నిదర్శనం చూపించింది. అలాగే ఎన్నో మహిమలు, ఒకటి కాదు. ఆ స్వామి అయితే ఆ స్వామిని చూపి, ఈ స్వామి అయితే ఆయనకు ఆరోగ్యం బాగోక ఒకసారి అదే కొంచెం నీరసం వచ్చి గుంటూరు హాస్పిటల్లో ఒక 1 నెల రోజులు 2 నెలల నుండి నడవలేని స్థితికి వెళ్ళిపోయిన ఆయన అమ్మవారిని నమ్ముకుని అమ్మవారిని మీద భక్తితో మాలయ్య మొక్కుకుంటే మళ్ళా రికవరీ అయ్యి ఈ రోజు ఇలా ఉన్నాడు. అప్పుడు రికవరీ లేని ఫోటోలు ఉన్నాయా? ఆ ఫోటోలు తీయలేదు. నిదర్శనం, ప్రత్యక్ష నిదర్శనం ఆయనే కాకుండా ఇలాగ చాలా చాలా మహిమలు. బొమ్మిడి పావందుర్గం అంటే 2-3 దేశాల్లో అమ్మవారి భక్తులు ఉన్నారు. మామూలు మహిమ కాదు, చాలా చాలా మహిమలు. మరోసారి ఇంకోసారి ఎపిసోడ్ చేసినప్పుడు అమ్మాయి ఎవరికైతే ఏం జరిగిందో ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.